నీవు పొందే శ్రమ రానున్న తరానికి దీవెనకరంగా మారాలి. యేసయ్య శ్రమ మనకు దీవెనకరంగా మారింది. మన ముందటి తరం మనకు దీవెనకరంగా మారారు. మనకు రక్షణకు మార్గాలు ఏర్పాటు చేశారు. నీవు పొందే శ్రమ, నీవు మోసే సిలువ తరువాత తరానికి మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ఇది కదా నా దేవుని ఉద్దేశం. అప్పుడే కదా ఇది గుడ్ ఫ్రైడే. ఇది జరగకపోతే గుడ్ ఫ్రైడే ఎందుకైతే బ్యాడ్ ఫ్రైడే. ఈ గుడ్ డే కాదు, బ్లాక్ డే అయితే. నీ జీవితంలో ఈ సిల్వ శక్తిని అనుభవించకపోతే ఇది ఎట్లా గుడ్ ఫ్రైడే? దీన్ని అనుభవించాలి కదా మనం. ఇందున్నటువంటి ప్రభావం మనం పొందుకోవాలిగా. అందులో భాగంగా రక్షణ లేని వారు రక్షణ పొందాలి. రక్షణ పొందేవా? నీ సిలువనెత్తుకో. అనుదినం నీ సిలువనెత్తుకొని ప్రయాణం చేయి. నీ పయనాన్ని సాగించు. మనం పాటలు పాడతాం, పాటలతో నీ పయనం సాగాలి, టెంకటికొని డ్రమ్ము కొట్టుకుంటూ. పైన పాటలతోనే సంతోషం, ఉత్సాహగానాలే, ఆనందయాత్రే. ఈ ఆనందయాత్ర అన్నీ కలిసి వచ్చాయని కాదు, మేలు జరుగుతుందని కాదు. శ్రమ అయినా సరే ఆనందగానం ఏముండాలి నీ నోట. అది నిజమైన రక్షణ. రక్షణకు వచ్చిన సంగీత సునాదాలంటే అవి. శ్రమైన, కష్టమైన, వేదనైన, నిందలైన, అవమానాలైన నీ నోట నుండి ఆనంద కీర్తనలు రావాలి, ఉత్సాహ గానాలు రావాలి. రక్షణ సంగీత సునాదాలే నీ నోట వినబడగలిగితే నిశ్చయంగా ఇది నీకు గుడ్ ఫ్రైడేనే. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే అందరూ జరుపుకుంటున్నారు నామకార్థంగా, మనం కూడా నామకార్థంగా జరుపుకోవటమే. నేనంటాను, నామకార్థమైనటువంటి గుడ్ ఫ్రైడేగా ఉండకూడదు మనది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నామకార్థంగా జరుపుకునేదిగా ఉండకూడదు. మన జీవితాల్లో ఒక అనుభవంగా మారాలి ఇది. అప్పుడే కదా సార్థకత. అప్పుడే కదా ఈ సిలువను గురించిన వార్త నీలో శక్తిని నింపేది. ఆయన పొందిన దెబ్బలలో నేను పొందేదెంత, ఆయన పడిన శ్రమల ఎదుట నా శ్రమలెంత అని మనము ధైర్యం తెచ్చుకొని నీ జీవితంలో నీకెదురవుతున్న సిలువ శ్రమలను నీవు భరించగలిగినప్పుడే ఇది నీకు దీవెనకరం. సిలువను గురించిన వార్త నీలో శక్తిని నింపాలి, నీలో శక్తి నిండాలి. అంతేగాని శ్రమలు రాగానే గుండె జారిపోకూడదు. శ్రమలు రాగానే, కష్టాలు రాగానే, నిందలు రాగానే, అవమానాలు రాగానే ఎందుకు నమ్ముకున్నారా బాబు దేవుణ్ణి, రక్షణ పొందకపోయినా బాగుండేది, బాప్తిసం తీసుకుపోయినా బాగుండేది, ప్రార్థనకి వెళ్ళకుండా ఉన్నా బాగుండేది, అవునంటారు కదంటారు. ఇదే కదా మన బాధలు. ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. మనం సిలువను చూసి మనం నేర్చుకోవాల్సింది అది కాదు. నా ప్రభు కొరకు నేను నిలబడాలి. నా ప్రభువు నిర్దోషి, పాపం ఎరుగనివాడు, నిర్దోషి, కలంకమే లేదు ఆయనలో. గవర్నర్ పిలాతు అన్నాడు, ఈయనలో ఏ దోషం నాకు కనబడలేదు, ఈయనలో నాకు ఏ దోషం లేదు, నోటి మాటలో కూడా ఏ దోషం లేదు. వాస్తవం, ఆయనలో ఏ దోషం లేదు. కానీ ఆయనకు సిలువ శిక్ష. ఏ దోషం ఎరుగునవాడు అయినా సిలువ శిక్ష సంతోషంగా భరించాడు, నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు. నేటి దినాల్లో ఆ సిలువ యాగం మన జీవితాల్లో నెరవేరాలి అంటే మనం చేయాల్సింది ఏంటో చెప్పనా? ఆయన పొందిన ఆ దెబ్బలు నీ కొరకే, నీ అతిక్రమాల కొరకే, నా అతిక్రమాల కొరకే, నా దోషాలు, నా పాపాల నిమిత్తమే ఆయన సిలువ వేయబడి ఉన్నాడు అని విశ్వసించి, నమ్మి, ప్రభా
నన్ను దయతో క్షమించవా అని మనసారా నీ పాపములు ఒప్పుకొని, ప్రభా నన్ను క్షమించయ్యా, నీ రక్తంలో, నీవు కార్చిన ఆ పరిశుద్ధ రక్తంలో నన్ను కడిగి శుద్ధి చెయ్యి, నేను రక్షణ పొందుతాను, నీ కొరకు నేను జీవిస్తాను, నీవు నా కొరకు నియమించినటువంటి సిలువను నేను మోస్తాను అనేటువంటి ఒక తీర్మానంలోనికి మనం రాగలగాలి. అప్పుడు నీ జీవితంలో ఈ సిలువ శిక్ష, ఈ సిలువ యాగం నీకు దీవెనకరంగా మారుతుంది. నీ జీవితంలో నీకు ఎదురయ్యే ఈ శ్రమలు అనేకులకు దీవెనకరంగా మారతాయి. ఆయన పొందింది మనకు దీవెనకరంగా మారితే, మనం పొందేవి అనేకులకు దీవెనకరంగా మారాలి. అర్థమైందా? కనుక ఈ అనుభవంలోనికి మనం రావాలి. ఈ అనుభవంలోనికి వచ్చినట్లుగా ప్రభు తన కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే, ఈ సిలువ నీకు శక్తిగా మారాలి. అర్థమైందా? ఆయన పడిన సిలువ శ్రమ మనకి ఎలా మారాలి? శక్తిగా మారాలి, మనలో ప్రభావాన్ని నింపాలి. నీకు ఏ శ్రమ ఎదురైనా, ఏ కష్టం ఎదురైనా యేసు పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకో. ఆయన పొందిన శ్రమలు ఎదుట మనకి ఏ శ్రమలు ఎన్నదగినవి కావు. ఆయన పడిన కష్టం ఎదుట మనం అనుకోండి, మనం పాపం చేసాం కాబట్టి మనకు తప్పదు, అవునా? మనం అపరాధం చేసాం కాబట్టి మనకు తప్పదు, మనం శిక్ష మన మీద పడిందంటే దీనిలో ప్రత్యేకత ఏమీ లేదు. చేసిన పనికి శిక్ష. మరి ఆయనది అట్లా కాదుగా. ఏ పాపం చేయకపోయినా సరే ఆయన మీదకి శిక్ష వచ్చింది, ఆయన సంతోషంగా భరించాడు. అది గొప్ప సంగతి. ఎందుకోసం అంటే నా కొరకే అన్న విషయాన్ని మనం గుర్తెరిగి, ప్రభా నా కొరకు నీవు సంతోషంగా సిలువను భరించావు, నీ కొరకు సంతోషంగా సిలువను మోస్తా అని మనం ప్రభు ఎదుట మోకరిల్లగలగాలి. నిశ్చయంగా సిలువ యొక్క శక్తి, సిలువ యొక్క ప్రభావం మిమ్మను నింపునుగాక. ఈ సిలువను గురించిన వార్త నీకు రక్షణ ఇచ్చునుగాక, అనేకులకు రక్షణకు మార్గాన్ని తెరచునుగాక.